విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి విద్యుత్ సంస్థనందే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని ఏఐటీసీ జిల్లా నాయకులు పి కిషోర్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనం నందు విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క 21వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్స్ ను ఆ యూనియన్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషోర్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు పి ప్రకాష్, శంకర్, అప్పారావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ కు ఉపాధి పోయే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క విద్యార్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగాను, మిగిలిన వారికి వాచ్మెన్, అటెండర్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్క్రో అకౌంట్ను తక్షణమే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. మీటర్ రీడర్స్ కాంట్రాక్టర్లతో విద్యుత్ శాఖ అధికారులతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 21వ తేదీన విజయవాడ విద్యుత్ సౌధ వద్ద మహాధర్నా జరుగుతుందని తెలిపారు. 21న విద్యుత్ సౌధ వద్ద చెలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ మీటర్ రీడర్లంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బి జగన్నాథరావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు పి ప్రకాష్, శంకర్, అప్పారావు, మల్లేశ్వరరావు, లక్ష్మణరావు, సూరిబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పి కిషోర్, జిల్లా ఏఐటీసీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్, ఏఐటీసీ రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా 27వ తేదీన చలో విజయవాడ పిలుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల నుండి విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమం హాజరు కావాలని కోరుతా ఉన్నాము. 21వ తేదీన సోమవారం రామపడి గురువుడి దగ్గర నుంచి విద్యుత్ సౌధ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. అనంతరం విద్యుత్ సౌధ దగ్గర మహాధర్నా ఉంటుంది. కాబట్టి విద్యుత్ మీటర్స్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పుడు చాలా పెద్ద హడావిడి చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క ఉద్యోగ భద్రత మనుగడే ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి ఉనికి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా విద్యుత్ మీటర్స్ యూనియన్ ఏఐటీసీగా పిలిపించి ఈ సమస్య మీద ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధికి భంగం కలిగించే ఎటువంటి చర్య అయినా సరే మేము దాన్ని ప్రతిఘటిస్తామో, తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తా ఉన్నాము. మీరు స్మార్ట్ మీటర్లు కానీ ఎటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా విద్యుత్ మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించిన తర్వాతే మీరు ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యుత్ మీటర్ రీడర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యుత్ మీటర్ రీడర్స్కి కనీస వేతనాలు లేవు, పీస్ రేట్గానే వాళ్ళకి చెల్లిస్తూ ఉంది. ఒక పక్కన విద్యుత్ మీటర్ రీడర్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టులు ఏమో కోట్లకు పడగలుగుతూ ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేదో న్యాయం చేస్తానని చెబుతుంది, కానీ అది తాత్సారం చేస్తున్నారు. దీని గురించి మా మీటర్ రీడర్స్ 21వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందరూ దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం సంవత్సరాలు పనిచేస్తున్నాం. రేపు జరగబోయే చెలో విజయవాడ కార్యక్రమం అందరూ జయప్రదం చేయండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీడర్స్ అందరం